మధ్యమాం अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुक्म व्यामोहतस्तैतराणि तृणाय मेने अस्मद्गुरुर्भगवतो सदैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता योतयस्तनया विभूति सर्वं यदेव नेमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रीगणं प्रणमामि मोत्ना भूतं सरस्य मादाह्वय भट्टनाद श्री भक्ति सार कुलशेखर योगवाहान भक्तांगिरेण परकाल यतीन्द्र मिश्रान श्रीमत् परांकुशमनं प्रणतोस्मि नित्यं नादं पंकजनेत्रराम यमुनावास्तव्यमालाधरान् योगीन्द्रं कुलिकेश चन्द्रजलदिं गोविन्दपुरारिपो भट्टार्यं निगमान्त योग जगदाचार्यो स कृष्णद्वयो वन्दे माधव पद्मनाभ सुमनः कोलेश देवादिपान् नमो वेदांत वेद्याय जगन्मङ्गलहेतवे यस्य वागमृतासारपूरितं भुवनत्रयं वेदांत वेद्यामृतवारिरासेः वेदार्थसारामृतपूरमग्र्यम् आदाय वर्षन्तमहं प्रपद्ये कारुण्यपूर्णं खलु वैद्यदासं श्रीमत्कृष्णसमाह्वाय नमो यामनसूनवे यत्कटाक्षणलक्ष्याणां सुलभश्रीधरः सदा श्रीकृष्णपादपादाब्जे नमामि शिरसा सदा यत्प्रसादप्रभावेन सर्वसिद्धिरभुन्मम लोकाचार्याय गुरुवे कृष्णपादस्य सोनवे संसारभोगि सन्दश जीव जीवातवे नमः सृत्यर्थसारजनकं स्मृतिबालमित्रं पद्मोल्लसद्भगवदङ्घ्रिपुराणबन्धं ज्ञानादिराजमभयप्रदराजपुत्रम् अस्मद्गुरुं परमकारुणिकं नमामि द्राविडाम्नाय हृदयं गुरुपर्वक्रमागतम् మనం మన కాలక్షేపంలోకి వచ్చేద్దాము. అదే తిరువాయిమణి యొక్క గొప్పతనము అంటున్నారు. మనకి శటకోపర అందాదిలో కంబనాటాజ్వాన్ ఎందువల్లంటే అందరికీ అది ఎందుకు లభించట్లేదండి అని ఒక ప్రశ్న రావచ్చు మనకి. అంత కృషి చేస్తే అందరికీ వస్తుందండి. కృషి మూలంగా ఫలితాలు ఎప్పుడూ వస్తాయి. కృషికి తగ్గ ఫలితాలు వస్తాయి. సర్వార్థతం అంటే అన్నీ ఇస్తాయి అనడంలో ఇవాళ మనం ప్రత్యక్షంగా వీళ్ళు ఇంత ఆనందంగా ఇంత చక్కగా చదవడం అనేటువంటిది చూడగలిగాము. అదే కమ్మనాటాశ్వాన్ అంటున్నారు 92వ పాసురంలో. అసలండి తిరువాయిమొഴി ధర్మార్థ కామ మోక్షాలు 4 ఇస్తుందండి. ఇది మనకి ప్రత్యక్షంగా కనపడింది ఇవాల్టిది. మనకి అన్ని కంటికి కనపడవండి. తర్వాత ఫలాలను ఇస్తాయి. విత్తనం పెట్టాము అంటే ఏదండి చెట్టు అంటే వెంటనే చెట్టు కనపడదు. అది అంకురించిన తర్వాత మొక్కై మానై దాని ఫలాలను ఇచ్చినట్లుగా తిరువాయిమొഴి దివ్యాంకురాలన్నీ కూడా మనకి ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి అద్భుత ఫలాలని ప్రసాదిస్తాయి అంటున్నారు కమ్మనాటాజ్వాన్ 92వ పాసురంలో. தருமமம் காமமம் தாவிலரும் பொருளம் தனவாக்கருமமும் ஆகிய காரணம் கண்ண அக்காரணத்தில் பெருமையும் ஆய் பிணர்க்கும் தவிருந்தொரு பேதம் செய்யும் இருமையும் தீரந்த பிரான் செடகோபன் தன் இன்னருளே. செடகోపన్ తన్ ఇన్నరులే. నమ్మాళ్వార్ల యొక్క కటాక్షమే ఇదంతా. మనకి ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి ఆనందాలు ఇవన్నీ ఏవి? తరుమమం కామమం తా ఇల్లరుం పొరుళం ధర్మం అర్థం కామం మోక్షం తనవా కరుమమం. పెరుమాళ్ళకి చేసేటువంటి కైంకర్యాలు అనేక రకాలు ఉంటాయి. ఇది వాక్ కైంకర్యం. ఇవాళ మనం చేసుకునేటువంటిది వారు ప్రదర్శించినటువంటిది కూడా వాక్ కైంకర్యం. చక్కగా పాసురాలని శ్రవణ సుభగంగా అనుసంధానము చేయడం. కారణం ఏమండి? దీనికి ఇంత శక్తి రావడానికి ఏమిటండి కారణం? కండ అకారణతిన్, అది పరబ్రహ్మ లాంటిదండి. మన మాయనంతటిని అది పోగొట్టగలుగుతుంది. పెరుమయ్యం మాయ పిణక్కుం తవిరిందు. మహామాయ ఈ ప్రకృతి అనేటువంటి బంధాన్ని అది భ్రాంతి లేకుండా చేస్తుంది. అంటే ప్రకృతిని తమ వశంలోకి తెచ్చుకుంటారు, తాము ప్రకృతిలో పడరు. అలాంటి శక్తి
తిరువాయిమొഴి చదివినటువంటి వాళ్ళకి వస్తుంది. అంటే ఏంటండి, దేనినైనా తట్టుకోగల శక్తి వస్తుందండి. ఇంతకంటే అద్భుతం ఏం కావాలి జీవితానికి? ప్రతి దానిని భరించగలిగినటువంటి ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. ఉరుపేదం సయ్యం ఇరుమయ్యం తీరందా, రెండు విధాలమైన కర్మలు అంటే పాపాలు పుణ్యాలు, వీటన్నిటినీ కూడా పోగొట్టేటువంటి పిరాన్ సెడగోపంతన్ ఇన్నరులే, పెరుమాళ్ళు ఉపకారకుడైనటువంటి నమ్మాళ్వార్ల యొక్క కటాక్షము కలగడమే దీనికి కారణము. ఇవాళ మనం జరిపినటువంటి ఆ ఏకాగ్రతతో చదివిన దానికి సరిగ్గా ఈ పాసురానికి ఎంతటి సమన్వయం కలిగిందో చూడండి. ఏకాగ్రత అనేటువంటిది ఉంటే దేనినైనా సాధించవచ్చు. దానికి వయస్సుతో నిమిత్తం అనేది లేదు. శ్రద్ధ ఉంటే చాలు. నిజంగా చదువుతూ ఉంటే ఏమిటా స్పీడు, ఏం ఎక్స్ప్రెస్లు అనాలి వాటిని, అంత అంటే ఎంత సాధికారికత సంపాదిస్తే ఆ స్పీడ్ లో చదవగలుగుతామండి. చూసి చదవడానికే తంటాలు పడేటువంటి మనం అలా చదవగలగాలి అంటే ఎంత కృషి చేసి ఉంటారు. కాబట్టి పాములపాటి శ్రీలక్ష్మి గారికి, లక్ష్మి గారికి ఇద్దరికి కూడా మళ్ళీ మళ్ళీ హృదయపూర్వక అభినందనలతో ఒకనాడు తిరువాయిమొഴి అంతటిని మీ చేత ఇలాగ సేవింప చేసుకునేటువంటి అదృష్టం మన గోష్ఠికి కలగాలి. ఆదర్శంగా మీ ఇద్దరు లీడ్ చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరం పుస్తకాలు చూసుకుంటూ చదువుకుంటూ ఉండేలాంటి ఒక పారాయణని మనం త్వరలో పెట్టుకోవాలి అనేటువంటి కోరిక కలుగుతుంది తల్లి. అలా అంత వైభవోపేతమైనటువంటి ఈ తిరువాయిమొഴിలో మనం 4-5లోకి ప్రవేశించామండి. ఒక్కొక్క పాసురము, అందులో మొదటి పాసురాలు అత్యద్భుతమైనటువంటి అవతారికతో కూడి ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. అది మనకి 2-3 రోజులు, ఒక్కొక్కసారి 4-5 రోజులు కూడా పట్టేలాంటి పాసుర వ్యాఖ్యానాలను మనం చవి చూసాం. ఇందులో శ్రీయప్పతి ఔన్నత్యాన్ని ఆయన చూపించేలాగా సాక్షాత్కరించారు నమ్మాళ్వార్లకి. అంతే, ఆయన్ని చూసేటప్పటికి ఎక్కడి దుఃఖం అక్కడే ఎగిరిపోయింది నమ్మాళ్వార్లకి. మంగళాశాసనం చేయడం మొదలు పెట్టారు. సరదాగా ఒక మాట అనుకున్నాం, ఏమిటంటే నిన్న పెరియాళ్వారు తిరునక్షత్రం, ఆ సందర్భంగా వారు పల్లాండు పాడారు, అది ఒక మంగళాశాసనం. ఆండాళ్ళ తల్లి అన్నం ఉలగమళందాయని తండ్రి గుణాలు పుణికిపుచ్చుకొని ఆవిడ మంగళాశాసనం పాడింది అని ఒకటి చెప్పుకున్నాం. నమ్మాళ్వార్లు ఈ పాసురంలో ఏట్ర నోట్రేర్కు ఇని ఎన్న కురే ఇరుమయ్యుమే పోట్రి ఎన్నే కైగళారతొజదు మంగళాశాసనం చేస్తూ చేస్తూ అంత అద్భుతమైనటువంటి పాసురంలో మనం ప్రవేశించి వ్యాఖ్యానం మధ్యలో ఉన్నాం. வெற்றிருந்து ஏழுலகும் தனிக்கோல் செல்ல வீவில் சேர் ஆற்றல் மிக்காளும் அம்மானை வெம்மா பிளந்தான் தன்னை போற்றி என்னே கைகளாரத் தொழுது சொல் மாலைகள் ஏற்ற நோட்டேற்கு ఇని ఎన్న కురై యజుమయ్యుమే. చాలా అద్భుతమైనటువంటి అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని నంబిళ్ళయ్య గారు మనకు అందించారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఇందులో మనం ఎంతవరకు వచ్చాము వ్యాఖ్యానము అంటే 140వ పేజీలో 140వ పేజీలో వీవిల్ శ్రీరంగరవిడం నిత్య విభూతి విషయమాగ కడవదు ఉభయ విభూతెత్తయ్యం సొల్లిత్తాన పోదు త్రివిధన చేతనరయ్యం చతుర్విధ ప్రకృతి అయ్యం సొల్లిత్తాగిరదు. అది చెప్పుకుంటున్నాం, అక్కడ దాకా వచ్చాం. ఇంకొక 2-3 లైన్లు అయ్యాయి అనుకోండి. ఇది ఒక్కసారి ఈ ఆనందంలో ఉన్నాం కాబట్టి గుర్తుకు తెచ్చుకోవాలి కదా వెనక్కి మళ్ళీ. 3 చేతనలు, త్రివిధ చేతనలు, బద్ధులు, ముక్తులు, నిత్యులు అనేటువంటి 3 చతుర్విధ ప్రకృతి అయ్యం వల్లెత్తాగిరదు. 4 విధాల ప్రకృతి,
కార్య ప్రకృతి కారణ ప్రకృతి, అది పరమపదంలో 2. కార్య ప్రకృతి కారణ ప్రకృతి లీలా విభూతిలో 2, అది చతుర్విధ ప్రకృతి అవుతుంది. చతుర్విధ ప్రకృతి ఆగిరదు కార్యకారణ రూపమాన ద్వైవిధ్యం మంగు, ద్వైవిధ్యం 2 రూపాలుగా ఉంటుంది. ఇంగుం అప్పుడు ఉండాన ద్వైవిధ్యం. ఈ లీలా విభూతిలో కూడా కార్యకారణ తత్వాలుగా ఉంటుంది. ఏమీ లేదండి, కార్యకారణ తత్వం అంటే ఏదో పెద్ద పదంలా కనపడుతుంది. కారణం మట్టి, అందులోంచి వచ్చే కార్యం కొండ. అంటే మూలం ఒకటి ఉంటే దానిలో నుంచి వచ్చే మార్పు కారణము కార్యము అవుతాయి. అలా పెరుమాళ్ళు అనేటువంటి ఆయన కారణమైతే ఆయనలో నుంచి సృష్టి అనేటువంటి కార్యము వస్తుంది అనేటువంటి ఒక మహత్తర విషయాన్ని లీలా విభూతి మాత్రతే చొల్లిత్తాన పక్షத்தில் ఏమండి మేము లీలా విభూతినే అర్థం చెప్పుకుంటాము అని ఇందాక ఆ పదాలకి విల్ సీర్ అనేటువంటి పదాలకి నిన్న మనం చాలా చర్చ చేసాం. ఎక్కువ చెప్తే మళ్ళీ అక్కడే ఉండిపోతామేమో. అందువల్ల ఉభయ విభూతులు అని అర్థం చెప్పుకుంటే కళ్యాణ గుణములు కలిగిన వాడు అని గుణాలను కూడా చెప్పుకోవాలి. లేదు ఒకదానికి లీలా విభూతి ఒకదానికి నిత్య విభూతి అని చెప్పుకుంటే కళ్యాణ గుణాలు చెప్పడానికి అవకాశం ఉండదు అని నిన్న మనం చెప్పుకున్నాం. అలా గనక మనం లీలా విభూతి అని ఒకటే చెప్పుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? பாதாதிகளையும் பூமியோட கூட்டி ஒன்றாக்கி பரமபதத்துக்கு இவ்வருகு உள்ளத்தை யாராக்கி ఆగ ఏజయం సొల్లిత్తాగిరదు. పరమపదం నుంచి కిందకి ఉన్నటువంటి పాతాళ లోకం దాకా ఉన్న 7 లోకాలలోను పరమాత్మ యొక్క తత్వాన్ని ఆ వైభవాన్ని కీర్తించడము అంటే సర్వలోకాలలోనూ అని అర్థం. అంటే ఒక్కటే ఓవరాల్ గా అర్థం ఏమిటంటే ఊర్ధ్వలోకాలు లేదు, అధోలోకాలు లేదు, మధ్యలోకాలు లేదు, అన్నిటిలో కూడా పరమాత్మ తత్వము నిత్యమాన గుణంగా చొల్లుదల్. కళ్యాణ గుణాలు చెప్పుకున్నామంటే నిత్యమాన విభూతి అయి చొల్లుదల్, విభూతిని చెప్పినట్లే అని అంతవరకు చెప్పుకున్నాం నిన్న. ఇప్పటి విభయ విభూతి యుక్తనాన సెరుక్కాలే తన్ పక్కల్ సిలర్కు కిట్ట వన్నాదపడి ఇరుక్కుమో ఎన్నెల్. ఇక్కడి నుంచి ఏమండి చాలా బాగుందండి. స్వామి ఉభయ విభూతి నాయకుడు అన్నాడు. ఏదో నిన్న కొండ్రం అని అనేటప్పటికల్లా వానమామల కొండలంతా కూడా చూపించేశాడు. సూర్యుడు అనేటప్పటికి నిజమే నేను శ్రీధరుణ్ణే జయ సదా సవితృమండల మధ్యవర్తి అని ఆ రూపాన్ని అంతటిని చూపించాడు. ఆ భస్మం అలా అలముకున్నారండి అంటే నిజమే. నిత్య సూర్యుల గోష్ఠిని చూడండి, ఎప్పుడూ కూడా ఊర్ధ్వపుండ్రదారులు ఎలా ఉంటారో అని చెప్పారు. అంటే ఐశ్వర్యం కలవాడు, రాజులు ఐశ్వర్యవంతులు అని తలుచుకోగానే ఉభయ విభూతి నాయకత్వాన్ని చెప్పాడు అని ఇలాగా ఎక్కడ దేనికి అనుకుంటే దానికి తన విరాట్ రూపాన్ని అంతటినీ కూడా పెరుమాళ్ళు చూపించారు అని చెప్పుకున్నామే. మరి ఇంత ఉభయ విభూతి నాయకుడైతే చాలా సహజంగా గర్వం వచ్చేస్తుంది. సెరుక్కాలే తన పక్కల సెలర్కు కిట్టవన్నారు పడి గర్వంతో తన వైపు ఎవరు తలెత్తి చూడలేనంతగా ఉంటాడండి. అమ్మో దగ్గరికి వెళ్ళలేమండి ఆయన దగ్గరికి, ఇంత వైభవోపేతం అండి. అంటే ఇరుక్కుమోయన్న ఆత్తల్ మిక్కాళం అనుద్ధతనాయి తాళ్వదు. అనుద్ధతనాయి ఔద్ధత్యం అంటే గర్వం. అనుద్ధతనాయ్ ఏ మాత్రం గర్వం లేకుండా ఉండడం, ఇది ఒక జీవితానికే అలంకారం అండి. ఒక ఏవో 4 అక్షరాలు చదివినని అంటారు ఎక్కిరాల కృష్ణమాచార్య గారు. 2 అక్షరాలు వచ్చేటప్పటికి ఒక గర్వం లోకంలో వస్తుంది. అటువంటిది అంతా బాగా చదివి కూడా అయ్యో తప్పు చదివానేమోనండి, అయ్యో ఏమనుకోకండి, ఇది వినయం యొక్క లక్షణం. ఇవాళ వాళ్ళు అది కూడా మనకి చూపించారు. రామో రాజ్యముపాసిత్వా యంగిరపడియే. ఎలాగా రాజ్యాన్ని పరిపాలించాడు అనలేదండి వాల్మీకి భగవానులు. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా
బ్రహ్మలోకం గమిష్యతి ఇది సంక్షేప రామాయణంలో ఆయన ఉపాసిత్వ రాజ్యాన్ని ఒక భగవత్ స్వరూపంగా ఉపాసనా రూపంగా చెయ్యాలి అంటారండి. ఇవాళ ఎక్కడ కనిపిస్తుంది రాజ్యపాలనలో ప్రభువులకి ఇక్కడ ఉపాసనా రూపం అనేది ఎక్కడైనా మనం చూడగలుగుతున్నామా? రాజకీయాల్లోకి వెడితే రాముడు అలా కాదండి. ఎంతకాలం పాలించినా ఉపాసిత్వ అంటే దానిని ఆరాధనా రూపంగా పరిపాలించాడు. అంత గొప్పవాడు అని ఎంగిరపడి రాజ్యత్తై సవినయమాగ నడుత్తగయ్యాలే. వినయంగా, ఇది లోకంలో అసాధ్యమైన విషయం. ఏంటంటే నాకు పదవి వచ్చింది అంటే నన్ను మించిన వాడు లేడు ప్రపంచంలో, ఈ భావం కూడా పక్కనే వచ్చేస్తుంది వెంటనే. ఇది ఎందుకు వచ్చిందో, ఏ కటాక్షం చేత వచ్చిందో, ఇంకా నేను చేయాల్సినది చాలా ఉంది, బాధ్యత పెరిగింది అన్న భావం రావడం తక్కువ. ముందు అహంకారం తల ఎత్తుతుంది. ఇది చాలా సహజం. రాజ్యత్తై ఉపాసిత్తారెన్నరిరే. రామచంద్రుడు అలా కాదండి. అందువల్లే రాజ్యంలో ప్రతి వాడి మాటకి విలువిచ్చాడు పాపం. ఎక్కడా మచ్చ లేకుండా చేసుకోవాలనుకుంటే తర్వాత పెద్ద పెద్ద మచ్చలు వచ్చి మీద పడిపోయాయి అనుకోండి, అది వేరు విషయం. కానీ ఎంత జాగ్రత్తగా పరిపాలించాడో. వழிయల్లాలే వழிయే వంద ఐశ్వర్యముడయ్యవన్ పిరకు తిరియవండాదపడి నడక్కు మరే. లోకంలో మనం చూస్తుంటాం వழிయల్లా వழிయే వంద, మార్గం కాని మార్గం అంటే అక్రమ మార్గం అన్నమాట. దొంగ మార్గంలో సంపాదించాడు అనుకోండి ఒకడు, కోటీశ్వరుడు అయిపోయాడు అనుకోండి, పిరకు తిరియవండాదపడి నడక్కు మరే, ఎవరికి అందనంత లెవెల్లోకి వెళ్ళిపోతాడు. అంతే, నన్ను ఎవడేం చేస్తాడు అన్న అహంకారం వాడిలో చోటు చేసుకుని ఉంటుంది. ఉడయ్యనుడై ఐశ్వర్యమాగయ్యాలే ప్రాప్తమా ఇరెందపడి. ఇదంతా స్వామి యొక్క సొత్తండి. ఉడయ్యవన్నంటే కలిగిన వాడు అని అర్థం. భాష్యకారులకి ఉడయవరైన పేరు ఎందుకు వచ్చిందో చెప్పుకున్నాం కదా. ఉభయ విభూతుల ఆధిపత్యాన్ని ఉడయ్యవర్ కలిగిన వారు. ఉడయ్యవర్ అంటే కలిగిన వారు. ఏం కలిగిన వారు? ఉభయ విభూతి నాయకత్వాన్ని కలిగినటువంటి వారు. కాబట్టి అది అలా వచ్చిన రాజ్యము అని, రాజ్యం లాంటి సంపదలు వచ్చిన నిగర్వులై శాంతంగా వినయంగా పరిపాలించేటువంటి స్వామి. అండ్రిక్కే ఆత్తలెండ్రుదు. రెండో అర్థం, ఈ ఆత్తల్ అనడానికి ఇంకొక అర్థం చెప్తున్నారు. ఇందాక ఏమో ఆత్తల్ మిక్కాళం అన్నారు, ఇప్పుడు ఆత్తల్ అన్నది వలియాం అంటున్నారు. అంటే సామర్థ్యము అని అర్థం. సవినయంగా పాలించడము అని ఒక అర్థం, సమర్థతతో పాలించడము అని ఒక అర్థం. వినయం బాగా ఉండొచ్చండి, పాలించే శక్తి లేకపోతే అవతలి వాడు రెండు మట్టు పట్టుకుపోతాడు. సామర్థ్యం కూడా ఉండాలి. అది ఎలాగా? వలియాయ్ ఇత్తై అడయ్య నిర్వహக்கைக்கு అడియాన ధారణ సామర్థ్యத்தை ఉడయ్యనాయిరుக்கும் ఎన్ను సొల్లువారు ఉండు. చాలా సమర్థతతోటి పరిపాలిస్తాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తారు? నా అభిమతం అది కాదు. నా అభిమతం అయితే ఉభయ విభూతి నాయకత్వం కలిగిన సవినయంగా పరిపాలిస్తున్నాడు అని. కానీ కొందరు వినయమే కాదండి, అంతటి శక్తి కలవాడు అని కూడా అంటారు. రెండిట్లో తప్పేమీ లేదు. సామర్థ్యము ఉంది, సామర్థ్యం ఉండే చోట సాధారణంగా ఉండని వినయం కూడా ఉంది. ఇవి రెండు ఒక చోట ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని చెప్తున్నారు. అమ్మానై నియంత్రతత్వాలు వంద ఐశ్వర్యంతో తీరెక్కర సర్వేశ్వరనై. అది నియంత్రత్వాలు. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి కదా. 4వ పది అంటే నియంత, శాసించేటువంటి వాడు. దానివల్ల ఐశ్వర్యం. చూసారా నేను ఎంతలా పరిపాలిస్తున్నానో అనేటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి, సాధికారికత కలిగినటువంటి, బలైశ్వర్యములు కలిగినటువంటి పెరుమాళ్ల తత్వం ఇది. అంటే ఆ పెరుమాళ్ళకి అన్ని విశేషణాలు చెప్పారండి. 1, 2 కాదు.
ఇప్పుడు మనం తర్వాత విషయంలోకి వెళుతున్నాం. 141వ పేజీ. వెమ్మా పిళందాన్ తన్నై, వెమ్మా పిళందాన్ తన్నై, క్రూరమైనటువంటి కేసి అనే రాక్షసుని చీల్చినటువంటి కేసి హంత. ఇవాళ ఆయన్ని తీసుకొచ్చారండి. కేసి అనేటువంటి రాక్షసుడు. కృష్ణుడు కేసిని, వ్యోమాసురుణ్ణి చివరికి చంపి తర్వాత మధురకి వెళ్ళినటువంటి ఆ ఘట్టంలో ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు కంసుడి యొక్క పనుపు చేత, అంటే ఆజ్ఞ చేత గుర్రం రూపంలో వచ్చాడండి. ఏమిటో శ్రీకృష్ణ అవతారం, కృష్ణావతారం, ఆనందం ఆనందం అంటాం కానివ్వండి, మనం నిజంగా ఆలోచిస్తే ఏం సుఖపడ్డాడండి కృష్ణుడు. రాముడిదేముంది, 14 ఏళ్ళు అడవులకు వెళ్ళాడు, తప్పమని వెనక్కి వచ్చేసాడు, భార్యను తెచ్చేసుకున్నాడు. అసలు ఊరికే మనం అనుకుందాం, మళ్ళా మనం ఇలా అనుకోవచ్చా లేదా అన్నది తర్వాత విషయం. ఏమండి, 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన ఆ కాలంలో 14 సంవత్సరాలు అంటే ఎంత టైం అండి? అలా అనుకుందాం. హాయిగా పరిపాలించాడు. రామో రామ రామయితే. పాపం కృష్ణుడికి ఏముందండి, పుట్టడానికే భయం. ఏడిస్తే ఎక్కడ ఎవడికి వినపడుతుందో చంపేస్తారో అని నోరు మూసేసింది వాళ్ళ నాయన. నాయన నీ రూపం దాచేసుకో. పుట్టడానికి కూడా స్వతంత్రం లేదండి. అదేం జన్మండి పాపం. సరే పుట్టాడు, హాయిగా వాళ్ళ అమ్మతో గడిపాడా, నాన్నతో గడిపాడా? ఆ నదులు ఈదుకుంటూ సముద్రాలు దాటుకుంటూ అంతా వెళ్ళి ఎక్కడో అక్కడ పడ్డాడు. పోనీ పడ్డాడు, సుఖపడ్డా? ఎంతమంది అండి వరుస కట్టేసి వచ్చేసారు. ఓ పూతన, ఒక శకటాసురుడా, ఒక వృతరాసురుడా, ఒక ధేనుకాసురుడా, అబ్బబ్బబ్బబ్బబ్బ వరుస పెట్టి అందరూ వచ్చి ప్రాణాంతకమైనటువంటి రాక్షస సంహారం. ఎలాగో బతికి బట్ట కట్టి పెద్దయ్యాడు. అయిన తర్వాత ఏమన్నా సుఖపడ్డాడండి? ఎంతసేపు వీళ్ళని రక్షించాలి, వాళ్ళని రక్షించాలి, ఆ రక్షణలోనే జీవితకాలం అంతా అయిపోయింది. ఇంట్లో కాసేపు స్థిమితంగా కూర్చుంటే గోవిందేతి యథాక్రంద కృష్ణామాన్ దూరవాసన, అయ్యో అన్నయ్య బాబో ఇలా ఆ వెంటనే వస్తున్నాను అక్కడికి. ఇంకా అర్జునుడిని, పాండవులని, వాళ్ళని రక్షించినటువంటి విధానం. పోనీ అవతార పరిసమాప్తైన హాయిగా ఆయన బ్రతికే ఆయన దారిని ఆయన వెళ్ళడం జరిగిందండి. అసలు కృష్ణావతారంలో పడ్డన్ని కష్టాలు ఏ అవతారంలోనూ పడలేదు స్వామి. జాలి వేస్తుంది తలుచుకుంటే అన్నిటిని. కానీ అఘటిత ఘటన సామర్థ్యాన్ని చాటినటువంటి ఏకైక అవతారంగా కృష్ణుడు అంటే ఆనంద స్వరూపుడు. ఎవరిలోనైనా లోపల దాగినటువంటి శక్తియుక్తులు బయట పడాలి అంటే ఒకదాన్ని ఎదుర్కొన్నప్పుడే అది నిరూపింపబడుతుంది. అడుగడుగునా నిరూపించాడు. ఎటువంటివి నాకు లెక్కలేవన్నాడు. అన్నిటిలోనూ ఆనందాన్నే పంచి ఇస్తానన్నాడు. అల్లీసకాలాడాడు, గోవర్ధనాలు ఎత్తాడు. అద్భుతమైనటువంటి చివరికి మహాభారత సంగ్రామాదులతో భూభారాన్ని కూడా తగ్గించి భూమాతకి కూడా ఆనందాన్ని ఇచ్చాడు. ఆనంద స్వరూపుడు అంటే ఆనందం అంతదాకా వెళ్ళిందనమాట. అలాంటి కృష్ణావతారంలో కేసి అనే ఒక రాక్షసుడు వచ్చాడండి. ఈ రాక్షసులకి ఇది ఒక సరదాకో, వేడుకో, భయమో, అలవాటో ఏమిటో తెలియదు మనకి. ఓ వేరే రూపాలు ధరించి వస్తారు. పూతన రాక్షసులా రావచ్చు కదా. ఓ అందాల బొమ్మలా లక్ష్మీదేవిలా బయలుదేరి వచ్చింది. ఆ శకటాసురుడు బండిని ఆవేశించడం ఏమిటండి, ఆ వృత్రాసురుడు తిప్పుకుపోవడం ఏమిటండి, గాలి ధూళి సుడిగాలి లాగా రాక్షసులుగా రాకుండా. అలాగే ఇవి కేసి కూడా ఒక గుర్రం ఆకారంలో వచ్చేటండి. గుర్రంలా వచ్చి ఖర పుటాహతి తూలి కుంభిని చక్రంబు ఫణిరాజ ఫణులకు బరువుసేయ భీషణ హేషా విభీషితులై మెంట అమృతాంధులండరు అండగొనలు చటుల చంచల సటాక్షటల గాడ్పుల మేఘములు విమానములపై ముసుగు వడగా వివృతాస్య గౌహ్వర విపుల దంతంబులు
ప్రళయాగ్నికీలల పగిది మెరయ కాలపాస్తలీల కావాలమే పారవాహమకుచు గంధవాహగతుల విజిత చక్రపాసి వీర్యపయోరాశి కేసి వచ్చే మంద క్లేశమంద. ఏమి రాశారండి! ఈ ఒక్క పద్యం చాలు మొత్తం అవతారంలో కేసి వైశిష్యాన్ని చెప్పుకోవడానికి అన్నమాట. ఎలాంటి వాడు? దేవతా కోటిని కూడా గడగడగడలాడించగలిగినటువంటి వాడు. అది గుర్రంలా వచ్చాడు. గుర్రంలా వచ్చి ఆవుల మందలో ప్రవేశించాడు. అది చుట్టూ ఆవులు, మధ్యలో గుర్రం. ఎంత ప్రత్యేకంగా తెలిసిపోతూ ఉంటుంది చూడండి. ఓ గిట్టలతో తన్నేస్తున్నాడు భూమిని అంతటిని. ఆ గిట్టలు ఎంత గట్టిగా కొడుతున్నాడు అంటేట పోతనామాచ్యుల వారు అంటారు, ఆదిశేషుల పడగలు అబ్బా 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 అంటున్నాయిటండి. అంత గట్టిగా తంతున్నట్టండి గిట్టలతోటి. అంటే ఇది అలంకారిక శైలి అయినప్పటికీ కూడా రాక్షస శక్తి అంత భయంకరంగా ఉంది అని చెప్పడం అన్నమాట. అసలు దేవతలు బాబో ఎవర్రా వచ్చారు అని గట్టిగా ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నారటండి. ఈ జూలు ఇలా విదిలించేటప్పటికి మేఘాలన్నీ ఎగిరిపోతున్నాయిటండి. బిలం లాంటి నోరు, నోరు తెరుచుకుంటూ వచ్చింటండి గుర్రం. గుర్రం ఏంటి నోరు తెరుచుకోవడం ఏంటి? మింగేద్దాము అనేటువంటి ఉద్దేశం. కరకర నమిలేయాలి, అప్పుడు రాక్షసత్వంతో చంపేయచ్చు అనేటువంటి భీషణ ఘోట కదాన వహేష నిర్ఘోష భిన్న హృదయ నిఖిల ఘోయోష పురుషార్థకమయ ఘోషము హరిశూడ దైన్య ఘోషం భయ్యన్. ఇప్పుడు సకిలిస్తాయి కదండి గుర్రాలు. షకారాన్ని ఎంత బాగా వాడారో పోతనామాచ్యుల వారు చూడండి. భీషణ ఘోట కదానవ హేష నిర్ఘోష భిన్న ఘోయోష ఘోష ఘోష దైన్య ఘోష అంటే కిచకిచలాడుతూ అలాగా వచ్చేస్తున్నాడు అన్నమాట. ఆ వచ్చేస్తున్నవాడికి ఆవులన్నీ కూడా ఇదేంట్రా బాబు కొత్తది ఏదో ఒకటి వచ్చింది మనలోకి అని కంగారు పడి చల్లా చెదిరైపోతుంటే, ఎక్కడ మీరంతా నాకు అనవసరం, ఎక్కడున్నాడు వాడు అనిట కృష్ణుడి మీదకి వచ్చేస్తుంటే, ఆహా నా కోసం వచ్చావా తండ్రి, పాపం వాటని ఎందుకు నువ్వు కంగారు పెడతావు అని నెమ్మదిగా నడుము బిగించాటండి కృష్ణ పరమాత్మ. వాళ్ళిద్దరూ ఎంత బాగా యుద్ధం చేశారో. ఒక గుర్రంతో ఒక మనిషి యుద్ధం చేయడం ఆలోచించుకోండి. గుర్రానికి కాళ్లే సాధనాలు కదా, దానితోటి ఒక బాలుడు, అందులోనూ బాలుడు యుద్ధం చేయడం. తన్నునం పడక దానహంత సమీకరంతయై కన్నుల కెంపు పెంపనయ గక్కున ఘోట నిశాటు పాదముల్ వన్య సడంగ పట్టి వడివైచే ధనుశతమాత్ర దూరమం పన్నగడింబమున్ విసరి పారగవైచు ఖగేంద్రువై కైవడిన్. పోతనామాచ్యుల వారు ఎంత అందమైన ఉపమానం చెప్పారో చూడండి. గరుత్మంతుడు పాము పిల్లని పట్టుకుని విసిరి కొట్టినట్లుగా ఈయన వాడు తన్నులని తప్పించుకొని ఒక్కసారి కళ్ళు జేవురించేటప్పుడే కృష్ణుడికి 4 పాదాలు గుర్రం 4 పాదాలు అలా పట్టేసుకుని తిప్పి విసిరి నేలకేసి కొట్టేటండి, గట్టిగా కొట్టేట. అంతలా పడేటప్పుడు సరే ఆ యుద్ధం అంతా వర్ణించారనుకోండి. ఇప్పుడు అదంతా మనం చెప్పుకోవడం అని కాదు, కానీ విశేషం ఒక్కటి మాత్రం చెప్పుకోవాలి. ఏమిటి అంటే, ఏం చెయ్యాలి కృష్ణుడని తన చేతిని తీసుకుని వెళ్ళి వాడి నోట్లో పెట్టాడు. ఆ గుర్రం ఆకారంలో ఉన్న రాక్షసుడి నోటిలో పెట్టాటండి. పెట్టి చెయ్యి పెంచడం మొదలు పెట్టాట. చెయ్యి లావెక్కిపోతోంది, నోరు పట్టడం లేదు. ఎలాగా? ఘోటక సురేంద్ర కుక్షిలో కృష్ణుని బాహు అధికమైన పట్టలేమి పగిలి దోస పండు పగితి తద్దేహంబు వసుమతీస 2 వ్రయ్యలయ్యే దోస పండు బాగా పండిన తర్వాత టప్ అని పేరుతుంది.
రెండు ముక్కలు అయినట్లుగా వాడు రెండుగా దాన్ని ఏమంటారు అంటే, పూర్వం వేప పుల్లలు పెట్టి నోరు కడుక్కునేవారు కదండి. అప్పుడు నాలిక బద్ద కూడా వేప పుల్లగానే ఉండేది. దానిని చీల్చినట్లుగా గుర్రాన్ని అలాగ ఒక్కసారి అలవోకగా అంతం చేశాడు. చాలా అలవోకగా అంతం చేశాడు అనేటువంటి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చారండి. ఇక్కడికి తీసుకుని వచ్చి వెమ్మ పిళందాం తన్నై 141వ పేజీ ఫస్ట్ లైన్. என்று భట్టర్ అరుళి చెయ్యంబడి ఇక్కడ ఇద్దరు అభిప్రాయాలు చెప్పారండి. ఒకటి భట్టర్ వారును, రెండోది అమ్మంగి అమ్మాళ్ళు అనేటువంటి పండితులు ఒకరును. భట్టర్ ఏం చేశారంటే అలవోకగా చంపాడండి అనేసారు. అలవోకగా చంపడం అంటే మనకి తిరుపవేలో వస్తుంది చూడండి. కిళ్ళిక్కడ ఎందానై కీర్తిమై పాడిపోయి గిల్లి పారేశాడు అంటారు. రావణాసురుడితో అంత గిల్లి పాడేసేంత అంత ఈజీగా అయింది ఏమిటి యుద్ధం? ఎన్ని రోజులు ఎంతలా జరిగింది. ఆదిత్య హృదయాలు ఆవిర్భావాలు జరిగాయి అప్పుడు కదా. కానీ గిల్లి కడయందానే గిల్లి పారేసినట్లుగా అలాగా ఇక్కడ కూడా అంత శాంతమూర్తి ఆ కేసి అనే రాక్షసుని అలా గిల్లి పాడేశాడు, అలా చంపేశాడు అన్నారు. ఆత్తమిక్కాళుమమ్మానారెన్నాళ్ళు ఇన్నానెంగిరదు ఎండ్రు అమ్మంగి అమ్మాళ్ నిర్వహికుంబడి సవినయ రక్షణ చేశాడు అని భట్టర్ వారు అన్నారు. కేసిని సంహరించాడు అని అమ్మంగి అమ్మాళ్ళు అన్నారు అని. ఈ కేసి అనేటువంటిది అహంకారానికి ప్రతీక. భాగవతం మనకేం చెప్తుందంటే, కేసిని సంహరించాలి అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని మనము పోగొట్టుకోవాలి. ఇది చాలా కష్టం అండి. ఎంత ప్రయత్నం చేసినా నేను చేశాను అన్న మాటను మనం పోగొట్టుకోలేం. ఇది భగవంతుడి దయ వల్ల ఇలా జరిగింది అనుకునేంత స్థాయికి మనస్సు పరిణతి చెందాలి. కానీ అది సాధ్యమైనటువంటి విషయం కాదు. చాలా ప్రయత్నంతో, అభ్యాసంతో అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమోభవ. నువ్వు చేయలేకపోతే నా పూజాధికాలు చేయి, నెమ్మదిగా నీకు ఆ శక్తి వస్తుంది అంటాడు భగవంతుడు భగవద్గీతలో. అలాగా ఇక్కడ అమ్మంగి అమ్మాళ్ళేమో కేసి హంత అని డైరెక్ట్ గా చెప్పారు. భట్టర్ వారు ఏమన్నారంటే, యువత్తై అడయ్యవుడయ్యావనాల్ ఇరంద విడత్తిలే ఇరిందు. భట్టర్ వారి వ్యాఖ్యానం చూడండి. దహ పచాయన్నో నిర్వహిక్కై అన్నికే. మామూలుగా ఎవరినైనా రక్షించాలనుకోండి, మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఒరే వాళ్ళని రక్షించండి రా, వాళ్ళకి కష్టం వచ్చింది అని ఎవరికో చెప్పి చేయించడం ఒక పద్ధతి అండి. ఇంత కష్టం వచ్చిందా అని మనమే అక్కడికి దూకేసి చేయడం ఒక పద్ధతి కదా. రెండో దాంట్లో ఆర్తి ఎక్కువ కనపడుతుంది. ఇక అదే అంటున్నారు ఇక్కడ, ఇరుంద విడలే ఇరుందు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఏమండి, దహ పచాయను నిర్వహిక్కయ్యండ్రికే, వాడిని రక్షించండి, వాడికి సహాయం కావాలి చూడండి అని దూరం నుంచి ఆర్డర్ వెయ్యలేదండి. యువత్తోడే సజాతీయనాయ్ వందవతరిత్, ఇదిగో వస్తున్నాను కృష్ణావతారంగా వచ్చేసాడండి. ఎక్కడో ఉన్న పరమాత్మ ఈ లోకంలోకి అవతారంగా ఎలాగా సజాతీయనాయ్, మనలాగే ఒక మనిషిలాగా వచ్చి అవతరించి ఇవరగల్ పన్నం పరిభవంగళయ్యడయ్య పొరుతు మన కోసం వచ్చాడు అని చెప్పి మనం గ్రహించామా? ఏం కృష్ణుళ్ళండి, ఏదో చేశాళ్ళండి, వెన్నెలు దొంగిలించాళ్ళండి, సయ్యాటలు ఆడాళ్ళండి, ఇలాగే అన్నాను తప్ప రకరకాల అవమానాలు భరించాడు. భట్టర్ వారి వ్యాఖ్యానంలో విషయం, మనం అంత మహానుభావుడు వచ్చాడని గుర్తించకుండా అవమానాలు చేసిన శాంతితో నిర్వహించిన స్వామి అని భట్టర్ వారు ఇంకాస్త విశేషంగా దానికి వ్యాఖ్యానాన్ని అందించారనమాట. దహ పచాయన్న నిర్వహిక్కయ్యన్రికే యువత్తోడే సజాతనే నాయందవతరిత్
இவர்கள் பண்ணும் பரிபவங்களை அடைய பொறுத்து కళై పిడంగి రక్షింబడి సొల్లెగరదు. ఏమైనా సరే రక్షించాలి. వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. పిల్లాడు ఉన్నాడు అనుకోండి, నాకేం అక్కర్లేదు అంటాడు. వాడికి తెలీదు, బలవంతంగా ఏదో రకంగా వాడికి ఆ మందు వెయ్యాల్సిందే, వేస్తే గాని రోగం తగ్గదు అన్నట్లుగా ఈ ఆత్మలకు ఉండేటువంటి ఈ భవరోగాలన్నిటినీ పోగొట్టడం కోసమని నామానుసంధానము అనేటువంటి ఆరాధన అనేటువంటి రకరకాల వైద్య విధానాలన్నిటినీ కూడా మనకు చూపించి రక్షించినటువంటి వాడు. ఆ సందర్భంగా మనం ఆయన్ని నాకెందుకు మందేస్తామని తల్లిని కొట్టేస్తూ ఉంటాడు పిల్లాడు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, వద్దంటే ఎందుకు వేస్తామని కొట్టేసి, చిన్నపిల్లలు చూడండి, నేను వేసుకోనని కొట్టేస్తూ ఉంటారు. జీవుడు కూడా అంటే కృష్ణ పరమాత్మ కూడా తప్పలేదు ఆ బాధలు. అవి ఎక్కడండి? అవి శమంతకమణి ప్రభృతిகளிలే పరిభవం ప్రసిద్ధం. పెద్ద కథని చెప్పారు, అందరికీ తెలిసినటువంటిది, వినాయక చవితి కదా. శమంతకమణి ఏకంగా 8 మణుగుల బంగారాన్ని ప్రతిరోజు ఇచ్చేటువంటి మణిని సూర్య భగవానుడు ప్రసాదించాడు సత్రాజిత్తుకి. ఆ మణితో ఎంత బంగారమో, నిజంగా ఒక్క మణి ఉంటేనా ఇవాళ లోకానికి అంతటికి ఎన్ని సహాయ సహకారాలు చేయగలిగి ఉండే వాళ్ళము. ఏదైనా చేద్దామంటే మన దగ్గర ఉన్నది తక్కువ, అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి లోకం. అలాంటి సమయంలో ఒక్క సమంతకమణి మనకి దొరికితేనా ఆహా అనిపిస్తుంది అనమాట. రోజుకి 8 బారువుల బంగారం ఉంటుంది. దాన్ని తీసుకుంటే ఆహా చాలా బాగుంది అని చెప్పి దాన్ని ఒక రోజు తమ్ముడు పెట్టుకు వెళ్ళాడు. ఈ కథ మీకు తెలిసినదే. సందర్భం కోసం 2 వాక్యాలు అనమాట అంతే. ప్రసేనుడు పెట్టుకు వెళ్ళాడు, ఎలుగుబంటి సింహం చంపింది, దాన్ని ఎలుగుబంటి చంపింది, దాన్ని గోళ పెట్టుకున్నాడు. ఆ విషయం తెలియలేదు. ఇదిగో మనను ఒకసారి కావాలి చూస్తానన్నాడు కృష్ణుడు, కాబట్టి కృష్ణుడే తీసేసుకుని ఉంటాడు అని సొమ్ము ఒక చోట అనుమానం ఒక చోట అన్నట్లుగా అవమానమును సహించాడు కదా. కానీ ఆ కథలో మనకి ఏం చెప్తారు, నువ్వు సమర్థవంతుడివి కాబట్టి ఎవరు ధరించారు, ఎటు వెళ్ళారు, దేన్ని ఏది చంపింది, ఎక్కడ పెట్టాడు అని జాంబవంతుడి గుహలో దాకా వెళ్ళి అమ్మాయి మణిని తీసుకువచ్చి నువ్వు చేయగలిగావు. మాకంత శక్తి ఎక్కడ ఉంటుంది అని అడుగుతారే. అలాగే ఎంత కష్టాలు పడ్డాడు. ఏ విషయంలోనూ ఆనందాలు అనుభవించలేదు, కానీ దుఃఖం కూడా వారి దరిదాపులలో ఉండదు. ఇది పరబ్రహ్మావస్థ. సుఖ దుఃఖాలకి అతీతమైనటువంటి అద్భుతావస్థని కృష్ణ పరమాత్మ మనకి చూపించాడు. మనం కృష్ణుడు అనగానే సరదాలుగా ఉండేదే ఒక స్థాయి వరకే చెప్పుకుంటాం. పరబ్రహ్మ తత్వం కృష్ణుడుగా రావడం, అది పరత్వం సౌలభ్యంగా ఉండడం. అడుగడుగున ఇప్పుడు హల్లీసకమే ఉందనుకోండి, ఆ మారుడు మన్మధుడి యొక్క అహంకారాన్ని పోగొట్టడానికి ఆడిన ఆటగా మనం చెప్పుకున్నాం. మన్మధుడికి ఒక గుణం ఉందండి, నేను బాణం వేస్తే ఎవరైనా పడిపోవలసిందే, నాయన అందరి దగ్గర నీ ఆటలు చెల్లవు అని. చూడు, నేను ఇన్ని వేల మంది గోప స్త్రీలతో ఆడుతున్నాను, నా మనస్సులో వికారం నువ్వు చూడగలవా, లేవు అని నిరూపించినటువంటిది హల్లీసక నృత్యం, రాసక్రీడ అనేటువంటిది. అది ఒక ఇంద్రజాలము వంటిది. అది అనుభవించేవాడికి ఆనందాన్ని ఇస్తుంది, కానీ పరబ్రహ్మతత్వంలో వికారాన్ని చెందదు. అందువల్లే ఒకసారి శపథం చేస్తాడు, నేనే గనక బోటక బ్రహ్మచారినైతే ఇది ఇలా జరుగుగాక అంటాడు. నువ్వేం బోటక బ్రహ్మచారి అయ్యా, నందవ్రజం అంతా నీ కుటుంబమే కదా అని అంటే, అస్ఖలిత బ్రహ్మచారి, ఎక్కడ ఏమాత్రమో తొట్టుపడని మానసిక దేహ స్థితి కలిగినటువంటి మహనీయుడు అని అన్నట్లుగా. అంటే ఆ అవమానాలు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకోలేక ఎంతమంది ఎన్ని రకాల ఎలా అవమానించినా వాటన్నిటినీ కూడా పరిభవం ప్రసిద్ధం, ఆ పరిభవాలన్నిటినీ కూడా సహించాడు స్వామి. దాస్యం ఐశ్వర్యవాదేన జ్ఞాతీనాంచ కరోమ్యహం என்றும் అర్ధభోక్తా చ భోగానాం వాగ్దురుక్తాని చ క్షమే
ఎన్నుం అరళి చేయదాన్న. ఎలాంటిదైనా సరే, ఏ పరిస్థితిలో అయినా సరే నేను అన్నిటినీ సహించి మీకు రక్షణని ఇస్తాను అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ధర్మాన్ని కృష్ణ పరమాత్మ మనకి చెప్పాడు. ఎప్పుడు మీకోసం ఏం చేయమన్నా చేస్తాను అంటే సౌలభ్యంలో 2 విషయాలను మనకి చెప్తారు. ఒకటి దౌత్యాన్ని చెప్తారు, రెండవదేమో సారథ్యాన్ని చెప్తారు. ఏమండి, డ్రైవర్ లాగా తలుపు తీయడం, ఎక్కండి అనడం, కూర్చున్న తర్వాత తలుపేయడం, మళ్ళీ నడపడం, ఆ నడపడంలో దానిని ఎంతవరకు ఏం చెయ్యాలి అని అనడం అని ఇలాంటివన్నీ కూడా చెప్పాలి అని చెప్పి చాలా అద్భుతంగా ఉండేటువంటిది. అలాగా వెమ్మాపిళందాన్ కేసి పట్టు పోగ చేదేయం తం అరియైత్తాలే వెమ్మాయంగిరార్ క్రూరమైన ఆ గుర్రము కేసి అంటే నామని చెప్పుకున్నాం కదండి, చాలా సార్లు చెప్పుకున్నాం. ఇవాళ ఘట్టం కాబట్టి మళ్ళీ చెప్తున్నాం. అందమైన కేశపాసం కలవాడు కాబట్టి కేశవుడు పెరుమాళ్ళు ఒకటి. ఈ కేసుని చంపాడు కాబట్టి కేశవుడు, కేసి అంతా రెండవది. మూడవది కైతే బ్రహ్మణనామ ఈశోహం సర్వదేహినాం ఆవాంత వాంగే సంభవతావు తస్మాత్ కేశవనహం అని అనేటువంటిది. నువ్వు కా అంటే బ్రహ్మగారు, ఈశ అంటే నేను, మేమిద్దరం నీ దేహంలోంచి బయలుదేరాం కాబట్టి త్వం కేశవవా నభూత్, నీకు కేశవుడు అని పేరు వచ్చింది. ఇలాగా అద్భుతమైనటువంటి ఆ నామ యొక్క వైశిష్ట్యాన్ని చెప్పారు. ఏదైనా అండి, హరికథలు అవి చెప్పేటప్పుడు మధ్యలో చదివింపులోని వస్తుంటాయి. అలా వస్తే హరికథలను ఆపేసి బలాని వారు బలాన్ని అనుగ్రహించారండి, వారికి మేము దాసోహాలు సమర్పిస్తున్నాం అని చెప్పి మళ్ళీ హరికథలోకి వెళతారు. అలాగే నాకు ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే, ముందు అద్భుతంగా పారాయణ చేసినటువంటి పాములపాటి శ్రీలక్ష్మి గారికి, తర్వాత శ్రీలక్ష్మి గారికి ఇద్దరికి కూడా ఆచార్య హృదయం వ్యాఖ్యాన గ్రంథాలని శ్రీమాన్ నరేంద్ర స్వామి వారు అందజేస్తారటండి మీ ఇద్దరికి. ఇది చెప్పుకున్న తర్వాత మనం ఆచార్య హృదయము అని దీని సారాంశాన్ని చెప్పుకుంటాం. అది 4 భాగాలుగా ఉంది ఆ గ్రంథం, అద్భుత గ్రంథం. ఆ గ్రంథాలని మీ ఇద్దరికి కూడా అందజేస్తాము అని చెప్పి ఒక మెసేజ్ పెట్టారు. ఇవాళ ఇది హరికథలా సాగింది అనమాట. మధ్యలో వాళ్ళందరికీ కూడా ఆ ఇచ్చినటువంటి నరేంద్ర స్వామి వారికి మీకు కూడా పరిపూర్ణటువంటి పెరుమాళ్ళ కటాక్షాలు అందాలి అని మన భాగవతంలోకి వచ్చేద్దాము. కేసి ఎప్పుడో జరిగిందండి. ఎరిత్తాలాలే ఇది ఎంగిరాలి వ్యాధితాస్యో మహారౌద్ర సోసుర కృష్ణ బాహున నిపపాద్విధాభూతో వైద్యుతేన యదా ద్రుమహాయన్నే. కేసి వాయై అంగాందుకొండు నోరు ఇలా తెరుచుకుని వచ్చేస్తున్నట్ట. ఎలా వచ్చాడు? వ్యాధితాస్య పెద్ద నోరు చేసేసాడు. మహారౌద్ర కక్షతో ఉన్నాడు. సో అసుర కృష్ణ బాహున ఈయనేమో ఆ నోట్లోకి ఒక్కసారి చెయ్యి పెట్టాడండి. పెట్టేటప్పటికి నోటి కంటే చెయ్యి పెరిగిపోయింది, లావ్ అయిపోయింది. పెడ 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 మంటూ నిపపాద్విధ 2 ముక్కలుగా భూమి పడిపోయాడు. వైద్యుతేన యథా ద్రుమః, ఒక పిడుగుపాటు పడ్డప్పుడు చెట్టు 2 ముక్కలుగా ఎలా అయిపోతుందో కేసిని అలా చీల్చేశాడు అనే వృత్తాంతాన్ని వెమ్మ. అమ్మో, ఎంత క్రూర రాక్షసుడో! అయ్య బాబోయ్, అలాంటి రాక్షసుడు ఇలా వాయే అంగాందుకొండు పోదు, అలా నోరు తెరుచుకు వచ్చాట. దీనికి మన నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం చూడండి. సిరు ప్రజైగడు ద్వారం కండబిడంగళిలే కై అయినట్టుమా పోలే. పిల్లలుంటారు అనుకోండి, పాకుతూ వెళుతుంటే ఎక్కడైనా కన్ను కనిపిస్తే అందులో చేయబడతారు కదండి.
పిల్లలకి మనం చిన్నప్పుడు కథలు కూడా చెప్తాం. నా బంగారు కన్నంలో వేలు పెడితే కుట్టనా అంది అని చెప్పి చిన్నప్పుడు కథలు చెప్తుంటారు. ఇది పిల్లల లక్షణం. ఎక్కడ కన్నం కనపడితే అందులో వేలు పెడుతుంటారు. ఇంకా మట్టి అయితే అది తీసి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా మట్టికి అలవాటు పడతారు. ఇలాంటివి ఎన్నో ఉంటాయన్నమాట. సిరు ప్రజైகள் వారం కన్నడ విడంగిలే కయ్యేనిట్టుమా పోలే చంటి పిల్లలు ఒక కన్నంలో వేలు పెట్టినట్లుగా ఇవాళ మౌద్యత్తాలే అదేం వాయిలే కయ్యైనెట్టిన మౌద్యం చిన్నతనం. చంటాడు కృష్ణుడు, ఇంకా పాకే వయసు. ఓ ఏదో కన్నంలా ఉందే అని అందులో చేపట్టేశాట. అంతేట ఆ పూర్వ దర్శనత్తాలే ఇదేదో వింతగా ఉందే ఈ కన్నం, రోజు చూసేలా లేదే, పైన కింద కనపడుతోందే దీనికి. అపూర్వ దర్శనత్తాలే కైపూరిత్తు కొడుతదు కయ్యై పురిందు వాంగినాన్ చేతిని అందులో పెట్టి ఆ చేతిని పెంచేటప్పటికి బలంగా అవన్నీ ఇరుపిళవాయి విజుందాన్ బద్దలైపోయి కింద పడ్డాడు. 2 ముక్కలై అదే దాన్ని మనకి చక్కగా శ్లోకంలో ద్విధాభూత 2 ముక్కలుగా పడిపోయాడు. చాలా అద్భుతమైనటువంటి భావాన్ని ఇక్కడ మనకి చెప్పారనమాట. అది ఎలాగా వైద్యుతేన యథా ద్రుమః. వైద్యుతం అంటే పిడుగుపాటండి, అసని కరెంట్ లాంటిగా పడుతుంది కదా, రాడ్లా పడుతుంది, చెట్ల మీద తరచుగా పడుతుంటుంది. పడేటప్పటికి ఆ చెట్టు మాడిపోయి 2 ముక్కలుగా విడిపోయినట్లుగా కేసి ఇవాళ పోయాడు. అలాగ మనం స్వామి యొక్క హస్తపాదాది స్పర్శ చేత అహంకారాన్ని అలా పోగొట్టుకోవాలి. మనలో ఉండేటువంటి అహంకారాన్ని బద్దలు చేసేసి పోగొట్టుకోవాలి, సమూలంగా పెకలించుకోవాలి. మీరు ఏదైనా ఎంత గొప్ప పనైనా చేయండి, నేను కాబట్టి చేశా అనే భావాన్ని పక్కన పెడితే చాలు. ఏదో పెరుమాళ్ళు ఇచ్చారండి చేశామండి, చిన్న మాట అలా జోడిస్తే చాలు అన్నమాట. కయ్యై పురెందు వాంగినాన్ అవన్నీ ఇరుపిళవాయ్ వియందాన్ పోతి. పోతి అంటే మంగళాశాసనము చేసేయం. స్వరూపానురూపమా ఇరే పరువుగళ్ళు ఇరుప్పదు. ఇది స్వరూపానికి అనురూపం. ఏమిటి? ప్రీతిని కలిగించడం. ఏదైనా ఒక దాన్ని మనకి ఇష్టమైన దాన్ని చూసినప్పుడు అది అద్భుతంగా ఉంటే అయ్య బాబోయ్ నాకే ఇలా అనిపిస్తోంది, లోకం అందరి దృష్టి వీళ్ళ మీద ఎక్కడ పడుతుందో ఏమిటో అని గబగబగబా అన్ని వడగమడం దాయడిపోద్ది అని ఆ అమ్మ అన్నట్లుగా తూతూ కృతం పాతువహ అని యశోదామాత చెప్పినట్లుగా అద్భుతంగా పోత్తి 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 మంగళాశాసనం మంగళం 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 అని వారి 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 చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. కేసి పట్టు పోగచ్చేదేయం సమకాలத்தில் போலே வயிறிருந்து పడురాగిరాయి ఇవరు ఆయిత్ ఇవరు. ఇదండి మాట నంబిళ్ళయ్య గారు. ఎప్పుడో కృష్ణావతారంలో జరిగిన కేసి వృత్తాంతం. కానీ సమకాలத்தில் పోలే ఇప్పుడు జరుగుతున్నట్టుగా ఉంది కండి నమ్మాళ్ళ వాళ్ళకి. తలుచుకునేటప్పటికి ఆ రాక్షసుడు వచ్చేసాడు, బాబాయ్ నోరు పెట్టేశాడు, అరుగో చీయ చేశాడు, అలా కళ్ళ ముందు కనపడినట్టు వైరెరింద పడిగిరా. కడుపులో ఒక గాబరా బయలుదేరి అయ్య బాబాయ్ ఏమైపోతాడో కృష్ణుడు. ఎందువల్లండి ఇదంతా కూడా ప్రేమ ఉండడం వల్ల. ఏదైనా మనం ఒక ఆపద నుంచి తప్పించుకుంటామండి, ఓ 20 ఏళ్ల తర్వాత ఆపదను తలుచుకున్నా అమ్మో తలుచుకుంటేనే అది భయం వేస్తాను అని దానికి ఇప్పుడు జరిగినట్లుగా ఎలా బాధపడతామో నమ్మాళ్ళవార్లకి కేసిని చంపినటువంటి హంత, కేసి హంత అయిన శ్రీకృష్ణుడి యొక్క ఆనాటి వృత్తాంతము ఇప్పుడు జరిగినట్లుగా కడుపులో ఒక వింత అనుభవాన్ని, ఒక గాబరాన్ని, అయ్యబాబా ఇప్పుడు జరుగుతోందా అనేటువంటి అనుభూతిని కలిగించింది. ఎన్రే అని ఒక కాల్ పల్లాండు ఎన్రాల్. ఒకసారి పల్లాండు అన్నారు, బాగుండాలి అన్నారు. ఒకసారి అంటే సరిపోవండి, కొన్ని పదాలు బాగుండమ్మా, చల్లగా ఉండండి, చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. ఎందుకంటే అన్నిసార్లు అందాం చల్లగా ఉండండి అంటే సరిపోయింది కదా అనిపించదు. బాగుండాలి బాగుండాలి బాగుండాలి. ఆ లోపల ఉండేటువంటి ప్రేమ
వీప్స అంటారు దీన్ని. ఇన్నిసార్లు బయటకు వస్తుంది అనమాట. పెన్నయ్యం పల్లాండు పల్లాండు ఎన్నమత్తనే, మళ్ళీ మంచి జరగాలి, మళ్ళీ బాగుండాలి, మళ్ళీ బాగుండాలి. నమయిత్యేవవాదిన ఎన్నమా పోలే. కర్మపదంలో ఉండేటువంటి నిత్యసూరులందరూ కూడా నమయిత్యేవవాదిన, ఎప్పుడు నమస్కారాలు పెడుతూనే ఉంటారు, పల్లాండు పాడుతూనే ఉంటారు అనేటువంటి దాన్ని ఇంకా 10 నిమిషాలు పట్టేంత ఉంది కాబట్టి రేపు మనం చెప్పుకుందాము. దేవేశం కోలనాదం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణ యజ్ఞేన చ నిగమశిరో యోగి భట్టారి కౌచ గోవిందం కోలనాదేన చ సకురు కేశందు సింధం యతీంద్రం మాలాదుర్యామునార్యం మమ హృది నిదే రామ పద్మాక్షనాదం తిరువరుణ్మాల్ సేనై முதலை சடகோபன் நாதமனசீரியக்கண்டார் மணக்கால் நம்பி சென்றாமான வந்தார் குருமாலாதர் குருகை பிறார் கம்பான திராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனேர் கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழலுத்தற்கே எந்த மாதவர் பத்மநாபரை வரலார் திருவடியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருடம் திருமலையாழ்வார் பதங்கள் முன்னன்னுள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்ராம நிவாசினே ராமானுஜாரியதாசஸ்ய சுதாய குணசாலினே నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవమితీంద్ర ప్రవణో వందే రమ్య జామాతరం మనం వాడి తరువాయ మరి పిళ్ళై మాదిగ வாழ்வாழ மரவாழ மாமனவன் வாழியவன் மாறம் தருவாய் மழைப்பரளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தாகில ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాల దేశకమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచారి సత్శిష్యం ఉడైవర్యమాంబది శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.